ప్రైజ్ ద లార్డ్. ఏ రోజు దేవుడు బలపరిచే వాక్యం కీర్తనల గ్రంథము 25వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనెను. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట, నీ భారము యెహోవా మీద మోపుము. అవునండి, చాలామంది అనేక రకాల సమస్యలతోనూ బాధపడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులతోనూ, కుటుంబంలో శాంతి సమాధానం లేక, భార్య భర్తల మధ్య శాంతి సమాధానం లేకుండా, తల్లిదండ్రుల బిడ్డల మధ్య శాంతి సమాధానం లేకుండా, ఇరుగు పొరువారి సరిహద్దుల మధ్య శాంతి సమాధానం లేకుండా, అలాగే ఉద్యోగం రాలేదని, అలాగే జాబ్లో ప్రమోషన్ లేదని, అలాగే చదువులో వెనకబడి ఉన్నవారు అనేక మంది ఉంటారు. నాకు చదువు అవ్వట్లేదే అని అనేక మంది, అలాగే బలహీనతల చేత, అలాగే భర్త తాగుడు వల్ల అనేక రకరకాలమైన సమస్యలతోని బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఈ దినం మీతో మాట్లాడుచున్నాడండి. నీ భారము యెహోవా మీద మోపుము. అవును, మీకున్న ఏ సమస్య అయినప్పుడు కూడా ఆ సమస్య ప్రతిదీ ఆయన మీద మోపమంటున్నాడు. ఆయనే మిమ్మల్ని ఆదుకుంటారు. అవునండి, మనుషులు నమ్మడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్మడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. యెహోవా ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అవునండి, మీకున్న సమస్త భారము ఆయన మీద మీరు మోపినట్లయితే ఆయనే మీకున్న ప్రతి సమస్య నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బందుల నుంచి, బలహీనతల నుంచి, వ్యాధి బాధల నుంచి, ప్రతి దాని నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడండి. అలాగే ఆయన నీతిమంతులు ఆయన ఎన్నడూను కదలనీయడు. అవునండి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పైన ఆనుకొని ఆధారపడి మనం జీవిస్తే కనుక మనకున్న ప్రతి సమస్య నుంచి దేవుడే విడుదల దయచేస్తాడు. అవునండి, మీకున్న ఏ సమస్య అయినప్పుడు కూడా దేవుని పైనే వెయ్యండి, ఆయన పైన ఆనుకోండి. దేవుడే మిమ్మల్ని అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా దేవుడు మిమ్మల్ని ఆనుకుని గొప్ప కార్యం మీ పట్ల జరిగిస్తాడు. అవునండి, దేవుడు ఈ వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.